వేరియబుల్. సో వేరియబుల్ అంటే ఏంటి అంటే, సో వేరియబుల్ ఈజ్ ద నేమ్డ్ మెమరీ లొకేషన్. సో వేరియబుల్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నేమ్డ్ మెమరీ లొకేషన్ హూజ్ వాల్యూస్ ఆర్ చేంజెస్ బై టైమ్ టు టైమ్. సో వేరియబుల్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద నేమ్డ్ మెమరీ లొకేషన్, అంటే ఒక పేరుతోటి ఉండే లొకేషన్. సో దానికి ఇచ్చే వాల్యూస్ అనేది ఏమైతా ఉంటాయి అంటే, టైం టు టైం దాని వాల్యూస్ అనేది మనకి చేంజ్ అవుతా ఉంటుంది. సో వేరియబుల్ ఇస్ ద నేమ్డ్ మెమరీ లొకేషన్ హూజ్ వాల్యూస్ ఆర్ చేంజెస్ బై టైం టు టైం. ఇక్కడ టైప్ చేస్తున్నాను, వేరియబుల్ ఈస్ ద నేమ్డ్ మెమరీ లొకేషన్ whose values are changes by time to time. సో వేరియబుల్ అనేది ఏంటిది, ఒక పేరుతోటి ఉండే లొకేషన్, దానికి ఇచ్చే వాల్యూస్ అనేది ఏమైతా ఉంటుంది మనకి సిచ్యువేషన్ బట్టి ఆ వాల్యూస్ అనేది మనకి చేంజ్ అవుతా ఉంటాయి. మరి ఈ వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వేరియబుల్ ని డిక్లరేషన్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవేంటి అనేది చూద్దాము. సో రూల్స్ టు డిక్లేర్ వేరియబుల్. మరి ఒక వేరియబుల్ ని మనము డిక్లరేషన్ చేయడానికి ఇటువంటి రూల్స్ ని మనం తీసుకోవాలి అనేది చూద్దాము. సో రూల్ నెంబర్ 1, ఎవ్రీ వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ఎన్ ఆల్ఫాబెట్. సో ప్రతి వేరియబుల్ అనేది మనకి దేనితోటి స్టార్ట్ అవ్వాలి అంట, ఆల్ఫాబెట్ తోటి మనం స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో రూల్ నెంబర్ 1, ఎవ్రీ వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ఎన్ ఆల్ఫాబెట్. ను ఏ పేరు మీద వేరియబుల్ తీసుకున్నా సరే అది ఖచ్చితంగా దేనితోటి స్టార్ట్ చేయాలి, మనము కేవలం ఆల్ఫాబెట్ తోటి మాత్రమే స్టార్ట్ చేయాలి. నెంబర్స్ తో కానీ సింబల్స్ తో కానీ స్టార్ట్ చేయడానికి చాయిస్ అనేది లేదు. రూల్ నెంబర్ 2, ఏ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ కంటైన్స్ ఎనీ స్పేసెస్. నేను ఒక పేరు మీద వేరియబుల్ రాస్తున్నప్పుడు ఎక్కడ కూడా మనము స్పేసెస్ అనేది యూజ్ చేయకూడదు. ఒక పేరు మీద మనం వేరియబుల్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా మనము స్పేసులు అనేది తీసుకోకూడదు. సో మొత్తం మనం ఎట్లా రాయాలి అంటే కలిపి రాయాలి. అది ఎంత లెంత్ ఏమైనా సరే కంప్లీట్ సింగిల్ వర్డ్ లోనే రాయాలి. ఎక్కడ కూడా మనము స్పేసెస్ అనేది వాడకూడదు. ఇది రూల్ నెంబర్ 2. సో రూల్ నెంబర్ 3 ఏంటి అంటే, a variable name contains should not use any special symbols. Should not use any special symbols. సో నేను ఒక పేరు మీద వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నప్పుడు అందులోపల ఎక్కడ కూడా మనము ఎటువంటి స్పెషల్ సింబల్స్ ని మనం వాడుకోకూడదు. ఎక్సెప్ట్ అండర్ స్కోర్. మనము కేవలం ఈ అండర్ స్కోర్ ని మాత్రమే యూజ్ చేసుకోవాలి, కానీ వేరే ఎటువంటి సింబల్స్ ని యూజ్ చేయడానికి చాయిస్ అనేది లేదు. ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, ద మాక్సిమం లెంత్ ఈజ్ అప్ టు 180 characters long. ద మాక్సిమం లెంత్ ఈజ్ అప్ టు 180 characters long. నేను ఒక పేరు మీద వేరియబుల్ ని డిక్లరేషన్ చేస్తున్నప్పుడు దాని యొక్క లెంత్ వచ్చేసి ఎంత వరకు తీసుకోవచ్చంట, 180 characters వరకు మాత్రమే తీసుకోవచ్చు, అంతకు మించి ఎక్కువ తీసుకునే ఛాయిస్ అనేది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏమంటున్నామో, ఇట్ ఈస్ ద నేమ్డ్ మెమరీ లొకేషన్ హూజ్ వాల్యూస్ ఆర్ చేంజెస్ బై టైమ్ టు టైమ్. సో తర్వాత మరి వేరియబుల్ డిక్లరేషన్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటిది, ఖచ్చితంగా వేరియబుల్ అనేది కేవలం ఆల్ఫాబెట్ తోటి మాత్రమే స్టార్ట్ చేయాలి. రెండో రూల్ వచ్చేసి ఎటువంటి స్పేసులు అనేది ఇవ్వకూడదు. మూడో రూల్ వచ్చేసి ఎటువంటి సింబల్స్ ని మనం యూజ్ చేయకూడదు, కానీ ఏది వాడుకోవచ్చు, ఈ అండర్ స్కోర్ అయితే మనం వాడుకోవచ్చు. ద మాక్సిమం లెంత్ ఈస్, సో ద మాక్సిమం లెంత్ వచ్చేసి ఎంత వరకు తీసుకోవచ్చు అంట, 180 characters వరకు మనం తీసుకోవచ్చు. సో క్లియర్ అయింది. సో ఇది ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నౌ సింటాక్స్. ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేయడానికి సింటాక్స్ ఏంటి అనేది చూద్దాము. సో మరి ఒక వేరియబుల్ మనం డిక్లరేషన్ చేయడానికి సింటాక్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ మనకి ఏం తెలవాలి అంటే టైప్ అనేది తెలవాలి. టైప్ స్పేస్ వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3, ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వేరియబుల్స్ తీసుకోవచ్చు, ఎండ్ విత్ సెమికోలన్.
సో ఒక వేరియబుల్ ని డిక్లరేషన్ చేయడానికి సింటాక్స్ ఏం తీసుకున్నాము, ఫస్ట్ మనం ఏం రాస్తున్నాము, టైప్ అని రాస్తున్నాము. సో స్పేస్ ఇచ్చేసి వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3. సో ఇట్లా మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి అనుకుంటే మనము అన్ని వేరియబుల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇప్పుడు తెలవాల్సింది ఏంటంటే అసలు టైప్ అనేది ఏంటి అనేది తెలియాలి. సో టైప్, సో మరి ఇక్కడ టైప్ అంటే ఏంటి అంటే ఇదే మనకి ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్. సో టైప్ ఇండికేట్స్ డేటా టైప్. సో దీన్ని మనం ఏమంటామంటే డేటా టైప్స్ అంటాం. సో మరి అసలు డేటా టైప్ అంటే ఏంటి, డోంట్ రైట్ ఎనీథింగ్. సో డేటా టైప్ అంటే ఏంటి అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్, వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్. మనం ఏ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేయాలి, ఎటువంటి డేటాని తీసుకోవాలి అని ఎవరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారంటే కేవలం ఈ డేటా టైప్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్, వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ టేకింగ్. సో మనం ఎటువంటి డేటాని తీసుకోవాలి అనేది మనకి ఎవరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఈ డేటా టైప్స్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇది సిలో ఒకలాగా ఉంటుంది, C++లో ఒకలాగా ఉంటుంది, జావాలో ఒకలాగా ఉంటుంది, పైథాన్లో ఒకలాగా ఉంటుంది. సో సి విషయానికి వచ్చినట్లయితే మనకి టోటల్ 3 టైప్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ప్రీ డిఫైన్డ్ అంటాము, రెండోది డిరైవ్డ్ అంటాము, మూడోది యూజర్ డిఫైన్డ్ అంటాము. C++లో కూడా ఇట్లనే ఉంటుంది. పైథాన్లోకి వెళ్ళినట్లయితే టోటల్గా 16 టైప్స్ వస్తాయి మనకి. కానీ జావా విషయానికి వచ్చేసరికి మనకి రెండు టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో జావా లోపల మనకి ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటి, వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్, మనం ఎటువంటి డేటాని తీసుకోవాలి అని ఎవరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఈ డేటా టైప్స్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో ఈ డేటా టైప్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటున్నాము, ప్రిమిటివ్ డేటా టైప్ అంటున్నాము, రెండోది వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటున్నాము. సో మరి ప్రిమిటివ్ అంటే ఏంటిది, నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ మనం ప్రిమిటివ్ గురించి తీసుకుందాము. సో ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి అంటే వన్స్ ఏ డేటా టైప్ హ్యాస్ బీన్ డిక్లేర్, వన్స్ ఏ డేటా టైప్ హ్యాస్ బీన్ డిక్లేర్ that type cannot be changed. Once a data type has been declared, the type cannot be changed. నేను ఒకసారి ఒక టైప్ ని ఫిక్స్ అయిన తర్వాత దాన్ని మార్చడం అంటూ కుదరదు, అంత ఈజీగా దాన్ని మార్చడం ఉండదు. ఇక డిఫికల్టీ సిచ్యువేషన్ వస్తేనే దాన్ని మనం చేంజెస్ చేయగలుగుతాం తప్ప నార్మల్ సిచ్యువేషన్స్ లోపల అయితే దాన్ని చేంజెస్ చేయడానికి ఉండదు. సో అటువంటి టైప్స్ ని మనం ఏమంటున్నామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటున్నాము. So once a data type has been declared, that type cannot be changed. నేను ఒకసారి ఒక టైప్ అనేది ఫిక్స్ అయిన తర్వాత దాన్ని యూజ్ చేసిన తర్వాత దాన్ని అంత ఈజీగా మార్చడం అంటూ కుదరదు. సో వాటిని మనం ఏమంటామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి ఓవరాల్ గా మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 8 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ప్రిమిటివ్ గురించి చూద్దాము, అది అయిపోయిన తర్వాతనే నాన్ ప్రిమిటివ్కి వెళ్దాము. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి మనకి ఓవరాల్ గా 8 టైప్స్ ఉంటాయి. ఈ 8 టైప్స్ ని మనము 4 సెట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని సెట్స్ గా డివైడ్ చేస్తారంట, 4 సెట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి అవి ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను ప్రిమిటివ్ గురించి మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూద్దాము, ఒకసారి కనబడుతుంది కదా, ఏ ప్రిమిటివ్ డేటా టైప్ కెన్ బి ఆఫ్ 8 టైప్. వన్స్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్ హ్యాస్ బీన్ డిక్లేర్, once a primitive data type has been declared, its type can never change. Although the most cases its value can change. సో నార్మల్ సిచ్యువేషన్స్ లో అయితే దాన్ని మార్చడం అంటూ కుదరదు, ఇక డిఫికల్టీ సిచ్యువేషన్ వస్తేనే దాన్ని మనం మార్చుకోగలుగుతాము. సో ఇవి వచ్చేసి మనకి 8 టైప్స్ ఉన్నాయి. ఈ ప్రిమిటివ్ టైప్స్ 8 ఉన్నాయి, కానీ వాటిని మొత్తాన్ని మనము 4 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే ఇంటీజర్ కేటగిరీ అంటాం. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఇంటీజర్ కేటగిరీ. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి ఏంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ కేటగిరీ. సో థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటి అంటే క్యారెక్టర్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే బులియన్. ఒకటి ఇంటీజర్ కేటగిరీ, ఒకటి ఫ్లోట్ పాయింట్ కేటగిరీ, ఒకటి క్యారెక్టర్ కేటగిరీ, ఒకటి బులియన్ కేటగిరీ. సో ప్రిమిటివ్ వచ్చేసి మొత్తం 8 ఉంటాయి. 8 ని మనము 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. దాని లోపల ఫస్ట్ టైప్ ఇంటీజర్ క్యాటర్, సెకండ్ వన్ ఫ్లోటింగ్ పాయింట్, థర్డ్ వన్ క్యారెక్టర్స్, ఫోర్త్ వన్
బులియన్. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే మనము ఇంటీజర్స్ గురించి చూద్దాము. సో ఇంటీజర్ లోపల ఏముంటాయి అంటే ఇట్ యాక్సెప్ట్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఐదర్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ నెగటివ్ నెంబర్. సో ఇంటీజర్ టైప్ సపోర్ట్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. సో ఆల్ ఆర్ రౌండ్ ఫిగర్ నెంబర్స్. సో ఇందులోపల కేవలం ఏముంటాయంటే అన్ని కూడా రౌండ్ ఫిగర్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కడ కూడా డెసిమల్ నెంబర్స్ అనేది మనకి ఉండదు. సో మరి ఈ ఇంటీజర్స్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటీజర్ వచ్చేసి మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే బైట్ టైప్ అంటాము, సెకండ్ వన్ షార్ట్ టైప్ అంటాము, మూడోది ఇంటు టైప్ అంటాము, నాలుగోది లాంగ్ టైప్ అంటాము. సో ఇంటీజర్ కేటగిరీ వచ్చేసి ఎన్ని టైప్స్ ఉన్నాయి దాని లోపల? ఇంటీజర్ లో 4 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బైట్ టైప్ అంటున్నాము, రెండోది వచ్చేసి షార్ట్ టైప్ అంటున్నాము, మూడోది వచ్చేసి ఇంటు టైప్ అంటున్నాము, నాలుగోది వచ్చేసి లాంగ్ టైప్ అంటున్నాము. సో ఫస్ట్ మనము బైట్ గురించి తీసుకుందాము. సో బైట్ టైప్ అనేది ఏం చేస్తా ఉంటుందంటే ఇట్ యాక్సెప్ట్ 1 బైట్ ఆఫ్ స్టోరేజ్. దీని యొక్క స్టోరేజ్ వచ్చేసి ఎంత ఉంటుందంట? 1 బైట్ మాత్రమే ఉంటది. సో మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేంజ్ ని సపోర్ట్ చేస్తా ఉంటదంటే ద వాల్యూ రేంజ్ ఫ్రమ్ -128 నుంచి +127 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను బైట్ టైప్ ని డిక్లరేషన్ చేసుకున్నాను అనుకుందాము ప్రోగ్రామ్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ లో బైట్ టైప్ ఎట్లా డిక్లరేషన్ చేయాలి? సో నేను బైట్ అనేది తీసుకున్నాను, ఏ కామా బి కామా సి అని రాశాను. ఇందాక మనము సింటాక్స్ లో చూసినాము, ఫస్ట్ మనకి టైప్ కావాలి అనుకున్నాము, తర్వాత వేరియబుల్స్ ఎన్ని కావాలనుకుంటాయండి. ఇప్పుడు టైప్ మనకి ఏం దొరికింది? బయట వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏబిసిలు అనేటివి ఏంటి? వేరియబుల్స్. ఏబిసిలు అనేటివి వేరియబుల్స్. ఏబిసిలు అనేటివి దేనికి సంబంధించిన వేరియబుల్ అంటే బయటకి సంబంధించిన వేరియబుల్. ఇప్పుడు ఇందులోపల మనం ఏం చేస్తాము? వాల్యూస్ స్టోర్ చేస్తాము. ఆ వాల్యూస్ -128 నుంచి +127 వరకు మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ తీసుకునే ఛాయిస్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను a = 12 ఇచ్చాను, b = 13 ఇచ్చాను, c = a ఇంటూ b చేస్తున్నాను. అంటే 13 × 12 అంటే 127 రేంజ్ దాటుతుంది. 127 12 అనే 144 అంటే 127 క్రాస్ అయినా మనం. సో క్రాస్ అయినప్పుడు నాకు ఈ బైట్ టైప్ అనేది సపోర్ట్ చేయదు, అంటే దాని రేంజ్ అనేది నాకు సరిపోదు, ఎందుకంటే అది స్మాల్ రేంజ్. మరి బైట్ అనేది సరిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దాని తర్వాత నెక్స్ట్ రేంజ్ ఏమున్నది? షార్ట్ ఉంది. కాబట్టి మనము షార్ట్కి వెళ్ళాలి. సో చిన్న రేంజ్ లో చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే మనం బయటకు ప్రిఫర్ చేయాలి, మిగతా రేంజ్ లోపల చేద్దాం అనుకున్నప్పుడు బయట అనేది సపోర్ట్ చేయదు. ఓకే, ఇక షార్ట్ విషయానికి వచ్చినట్లయితే షార్ట్ టైప్ ఆక్యుపైస్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ. మరి దీని వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తా ఉండి అంటే -32768 నుంచి +32767 వరకు సపోర్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు నేను ఇందాక a = 12 తీసుకున్నాను, b = 13 అనుకున్నాను, a ఇంటూ b చేస్తే ఆన్సర్ 127 క్రాస్ అయింది. అప్పుడు నాకు బయట అనేది సపోర్ట్ చేయదు. అటువంటిప్పుడు మనం దేన్ని తీసుకోవాలి? షార్ట్ టైప్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది 32,767 వరకు ఇది సపోర్ట్ ఇస్తుంది. లేదు నేను ఒక ఎంప్లాయీ సాలరీ 25,000 పర్ మంత్ అనుకుందాము, ఒక 4 months కి ఎంత అవుతుంది అనేది నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను, అంటే 1 lakh అవుతుంది. 1 lakh అనేది మరి అండర్ రేంజ్ లో ఉందా? ఇది 32,000 దగ్గరే అయిపోయింది. సో మరి 1 lakh వరకు పోవాలి మనము, అప్పుడు నాకు షార్ట్ అనేది సపోర్ట్ ఇస్తుందా? సో షార్ట్ అనేది నాకు సపోర్ట్ చేయదు. సో మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలి, ఇంటీజర్ రేంజ్. సో ఇంటీజర్ యొక్క సైజ్ వచ్చేసి ఎంత ఉంది? 4 bytes. బైట్ కి 1 byte, షార్ట్ కి 2 bytes, ఇంటీజర్ కి 4 bytes. మరి దీని రేంజ్ చూడండి ఒకసారి, ఇక్కడ నెంబర్ కనబడతా ఉంది, ఈ బిట్వీన్ 2 numbers మధ్యలో ఇది సపోర్ట్ చేస్తా ఉంటారు. ఇందాక నాకు 1 lakh ఆన్సర్ వచ్చింది, మరి 1 lakh అనేది షార్ట్ లో సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు మనం ఎక్కడికి రావాలిగా? ఇంటీజర్ కి రావాలి. ఇప్పుడు ఇంతకు మించి ఒక్క నెంబర్ ఎక్కువ వచ్చినా సరే నాకు ఇంటీజర్ రేంజ్ అనేది సపోర్ట్ చేయదు. సో అటువంటిప్పుడు ఎక్కడికి వెళ్ళాలిగా? నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలి, లాంగ్ రేంజ్. సో ఇది హైయెస్ట్ స్టోరేజ్, 8 bytes ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. సో దీని వాల్యూ రేంజ్ వచ్చేసి ఇక్కడ ఒక నెంబర్ అయితే ఉంది, ఒకసారి మీకు చదవడం వస్తే ఈ నెంబర్ అయితే చదవండి ఒకసారి. ఇన్ని డిజిట్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏ కేటగిరీ అంటే కేవలం ఇంటీజర్ కేటగిరీస్. సో ఇక్కడ మనకి 4 రకాల ఇంటీజర్స్ అయితే వచ్చేసినాయి. ఒకటి బైట్ టైపు, రెండోది షార్ట్ టైపు, మూడోది ఇంటు టైపు, నాలుగోది లాంగ్ టైప్. సో నేను ఇందులో ప్రిఫరెన్స్ దేనికి ప్రిఫర్ చేస్తున్నానంటే ఇంటీజర్ కి ప్రిఫర్ చేస్తున్నాను.
దీని సైజ్ వచ్చేసి 4 బైట్స్. కొంచెం లెంతీ నెంబర్స్ ఇచ్చినా సరే ఇది మనకి సపోర్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒక సింగిల్ ఇంటీజర్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి, దీని మీద ప్రోగ్రామ్ ఎట్లా ఫామ్ చేయాలి అనేది తీసుకుందాము. నేను మళ్ళీ కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. సో జూపిటర్ జావా ఫైల్. సో కనిపిస్తుంది కదా, నేను కామెంట్ అయితే రాస్తున్నాను, క్వశ్చన్ రాస్తున్నాను కామెంట్ లో. రైట్ ఏ ప్రోగ్రామ్ టు యూజింగ్ సింగిల్ ఇంటీజర్ వేరియబుల్ వాల్యూ. ఒక సింగిల్ ఇంటీజర్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనే దాని మీద మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ హెడర్ ఐ మీన్ క్లాస్ డిక్లరేషన్ చేయాలి కదా. సో క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ వచ్చేసి సింగిల్ ఇంటీజర్ అని తీసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఇందులో మెయిన్ మెథడ్కి వెళ్తున్నాను. సో పబ్లిక్ స్టాటిక్ void main స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మనము ఎటువంటి టైప్స్ అయితే తీసుకోలేదు కాబట్టి నార్మల్ ఒక మెసేజ్ ని మాత్రమే ప్రింట్ ఇచ్చినాము. ఇప్పుడు నాకు వేరియబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే వేరియబుల్స్ అయితే మనము డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు మనం తీసుకున్నది సింగిల్ ఇంటీజర్ అనుకుంటున్నాం కదా. సో ఇంట్ స్పేస్ ఏ అని రాశాను. సో ఇంట్ అనేది ఏంటిది, ఇక్కడ డేటా టైప్. ఏ అనేది ఏంటిది, వేరియబుల్. సో ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్. సో ఏ అనేది ఎటువంటి వేరియబుల్, ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్. దాని లోపల మనం ఏం స్టోర్ చేయాలి, ఇప్పుడు కేవలం ఇంటీజర్ వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేయాలి. సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇప్పుడు నాకు 10 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది, ఏ లోపల స్టోర్ అయింది. సో 10 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది, మనకి ఏ లోపల స్టోర్ అయింది. కాబట్టి ఏని మనం ప్రింట్ ఇస్తే సరిపోతుంది. సో అవుట్పుట్ స్టేట్మెంట్ అయితే రాస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println వేరియబుల్ నేమ్ ఏ ఎండ్ విత్ సెమికోలన్. ఇప్పుడు దీన్ని ఏ పేరు మీద మనం సేవ్ చేయాలి, సింగిల్ ఇంటీజర్ పేరు మీద అయితే నేను సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేరు అయితే కాపీ చేసి పెట్టుకుంటున్నాను నేను. సో యూజ్ కంట్రోల్ ఎస్. నా ఫైల్ నేమ్ సింగిల్ ఇంటీజర్ డాట్ జావా ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో ప్రస్తుతానికి అయితే దీన్ని సేవ్ కొట్టేస్తున్నాను నేను. సేవ్ కొట్టేస్తాను. సో ఇప్పుడు మన ఫైల్ అయితే మనం ఎక్కడ సేవ్ అయింది, మై ప్రోగ్రామ్స్ లోనే సేవ్ అయింది. అదే లొకేషన్ లో ఉన్నాము. ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేసి చూద్దాము, ఇక ఎట్లా కంపైల్ చేయాలి అనేది. సో జావా సి స్పేస్ క్లాస్ నేమ్ డాట్ జావా. సో క్లాస్ నేమ్ సింగిల్ ఇంటీజర్ డాట్ జావా. ఎంటర్. స్పెల్లింగ్ ఏదో చేంజ్ అయింది. జావా సి సింగిల్ ఇంటీజర్ డాట్ జావా. సారీ, సోర్స్ నాట్ ఫౌండ్. ఒక్క నిమిషం, అది ఆ ప్లేస్ లో సేవ్ అయిందా వేరే ప్లేస్ లో సేవ్ అయిందా చెక్ చేద్దాం ఒకసారి. దీంట్లోకి రాలేదు, మళ్ళీ ఒకసారి సేవ్ యాజ్ కొడుతున్నాను, ఇది ఎక్కడ సేవ్ అయిందో చూద్దాం ఒకసారి. ఫైల్ సేవ్ యాజ్కి వెళ్తున్నాను. సో యాక్చువల్లీ ఇది డెస్క్టాప్ లో సేవ్ అయింది, ఈ ఫోల్డర్ లో తీసుకుందాము. మై ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాను, సింగిల్ ఇంటీజర్ డాట్ జావా సేవ్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. క్లియర్ చేసేస్తున్నాను. జావా సి సింగిల్ ఇంటీజర్ డాట్ జావా. సో సక్సెస్. నౌ జావా సింగిల్ ఇంటీజర్. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమైంది, 10 అనేది ప్రింట్ అయింది. యాక్చువల్లీ 10 అనేది ఏంటిది, వాల్యూ. 10 అనేది వాల్యూ. దేనికి సంబంధించిన వాల్యూ ఇది, ఏకి సంబంధించిన వాల్యూ. కాబట్టి ఇక్కడ ఒక మెసేజ్ కూడా నాకు రావాలి, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఏ వాల్యూ అని తెలియాలి. సో కాబట్టి ఇందులో మెసేజ్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో ఏ వాల్యూ ఈస్, ఈ మెసేజ్ తో పాటు ఈ వాల్యూ ప్రింట్ కావాలి కదా. సో యూస్ ప్లస్ ఆపరేటర్. ఈ మెసేజ్ ఇన్వైటెడ్ కామాలో ఉన్న మెసేజ్ తో పాటు ఈ వాల్యూ అనేది ప్రింట్ కావాలి. అందుకోసం నేను ప్లస్ అనే ఆపరేటర్ అయితే యూజ్ చేశాను, సేవ్ చేశాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ని మళ్ళొకసారి మనం కంపైల్ చేయాలి. సో దీని అయితే క్లియర్ చేస్తున్నాను. సో కంపైల్ జావా సి స్పేస్ క్లాస్ నేమ్ డాట్ జావా. సక్సెస్ అండ్ రన్. సో జావా స్పేస్ క్లాస్ నేమ్. సో ఇక్కడ నాకు ఏమొచ్చేసింది, ఏ వాల్యూ ఇస్ 10 అనేది మనకి డిస్ప్లే.
సో క్లియర్ అయింది. ఇది కేవలం సింగిల్ ఇంటీజర్ ని మాత్రమే మనం ప్రింట్ చేయడము. ఈసారి నేను 2 ఇంటీజర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. 2 ఇంటీజర్స్ తీసుకొని ప్రోగ్రామ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక కొత్త ఫైల్ అయితే నేను తీసుకుంటున్నాను. ఫైల్కి వచ్చేసి న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, న్యూ క్లాస్ ఫైల్. సో ఇది క్లియర్ చేస్తున్నాను అవుట్పుట్ అయితే, రైట్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ లాగా తీసుకుందాము. కామెంట్లో రాస్తున్నాను, రైట్ ఏ ప్రోగ్రామ్ టు యూజింగ్ 2 ఇంటీజర్స్. సో ఫస్ట్ మనము క్లాస్ అయితే తీసుకోవాలి. సో క్లాస్ 2 ఇంటీజర్స్ అని తీసుకుంటున్నాను. క్లాస్ నేమ్ 2 ఇంటీజర్స్. నౌ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void main string arguments. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? 2 వేరియబుల్స్ అయితే మనకైతే ఇక్కడ కావాలి. సో ఇంట్ a, b అని తీసుకున్నాను. ఇప్పుడు రెండిటికి వాల్యూస్ ఇవ్వాలా, ఒకటి దానికి వాల్యూస్ ఇవ్వాలా? రెండిటికి వాల్యూస్ ఇవ్వాలి. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి నేను a = 10 అని ఇస్తున్నాను. సెకండ్ వాల్యూ b = 20 అని ఇచ్చాను. ఇప్పుడు రెండు వాల్యూస్ ని ప్రింట్ చేయాలి కదా. ఫస్ట్ ఏ వాల్యూని ప్రింట్ ఇద్దాము. సో అందుకోసం అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println మెసేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఏ వాల్యూ ఈజ్ కోలన్. సో ఇక్కడ బయటకు వచ్చేసి యూజ్ ప్లస్ సింబల్ వేరియబుల్ నేమ్ ఏ. క్లియర్. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మనం b వాల్యూని అయితే ప్రింట్ చేయాలి మనము. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో b వాల్యూ ఈస్ ప్లస్ వేరియబుల్ నేమ్ b. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏ పేరు మీద సేవ్ చేయాలి? 2 ఇంటీజర్స్ అనే పేరు మీదనైతే మనం దీన్ని సేవ్ చేయాలి. నేను ఈ ఫైల్ నేమ్ అయితే కాపీ చేసుకుంటున్నాను. యూజ్ Ctrl+S. లొకేషన్ నేమ్ కరెక్ట్ గానే వచ్చేసింది. సో పేస్ట్ 2 integers.java. నౌ సేవ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. సో జావాc స్పేస్ 2 integers.java. సక్సెస్. అగైన్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంటర్. సో నాకు a = 10 అనేది డిస్ప్లే అయింది, b = 20 అనేది డిస్ప్లే అయింది. సో క్లియర్ కదా, ఇది సింగిల్ ఇంటీజర్ ని ప్రింట్ చేయడము, 2 ఇంటీజర్స్ ని ప్రింట్ చేయడం. ఇప్పుడు నేను ఈ రెండు నెంబర్స్ ని అడిషన్ చేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 2 నెంబర్స్ ని మనం ఏం చేయాలి, ఇప్పుడు అడిషన్ చేసి మనము ప్రింట్ అయితే చేయాలి. సో నేను మళ్ళీ ఇంకొక కొత్త ఫైల్ అయితే తీసుకుంటున్నాను, న్యూ క్లాస్ తీసుకుంటున్నాను. ఫైల్కి వచ్చేసి న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, న్యూ జావా ఫైల్. సో ఇక్కడ క్లియర్ చేస్తున్న ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ కొట్టేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏం తీసుకుందాము, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 నెంబర్లను తీసుకొని ఆ 2 నెంబర్స్ కి ఏం ప్రింట్ చేయాలి, సమ్ అయితే మనం ప్రింట్ చేయాలి. సో క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ సమ్ అనే పేరు మీద తీసుకుంటున్నాను. నౌ ఇందులో మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void main string arguments క్లోజ్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, ఇప్పుడు ఇందులో ఎన్ని వేరియబుల్స్ కావాలి మనకి? ఒకటి 2 నెంబర్స్ తీసుకోవడానికి 2 వేరియబుల్స్, సమ్ చేయడానికి ఒక వేరియబుల్, ఇంటూ a, b, c అని తీసుకున్నాను. a = వాల్యూ ఇస్తున్నాను, b = వాల్యూ ఇస్తున్నాను. సి లోపల మనం ఏం స్టోర్ చేయాలి అంటే a + b ని మనం సి లోపల స్టోర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, బి వాల్యూని ప్రింట్ చేయాలి, దాంతో పాటు సమ్ ని కూడా మనం ప్రింట్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఫస్ట్ ఏ వాల్యూ అయితే ప్రింట్ ఇద్దాము. సో ఏ వాల్యూ ఈస్ ప్లస్ వేరియబుల్ నేమ్ ఏ. అగైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో b వాల్యూ ఈస్ ప్లస్ ఇక్కడ బయట ప్లస్ వేరియబుల్ నేమ్ b ఎండ్ విత్ సెమికోలన్. ఇప్పుడు సమ్ అయితే మనం ప్రింట్ చేయాలి.
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్. సో ఆన్సర్ ఎక్కడ స్టోర్ అయింది ఈసారి? సమ్ అనేది సమ్ దేంట్లో స్టోర్ అయింది? సి లోపల స్టోర్ అయింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసి సిని ప్రింట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇది మనం ఏ పేరు మీద సేవ్ చేయాలి? సమ్ అనే పేరు మీద అయితే మనం సేవ్ చేయాలి. నేను క్యాపిటల్ లెటర్ అయితే ఏం చేయలేదు, నార్మల్ గానే రాశాను, కంట్రోల్ ఎస్. సో సమ్ డాట్ జావా సేమ్ ప్లేస్ లో సేవ్ అవుతుంది. సేవ్. ఇప్పుడు దీన్ని మనం రన్ అయితే చేద్దాం ఇక్కడ. సో జావా సి స్పేస్ సమ్ డాట్ జావా. Success. Again java space sum. సో a వాల్యూ 10, b వాల్యూ 20, సమ్ వాల్యూ ఏమొస్తాయి నాకు ఆన్సర్ 30 అనేది నాకు ప్రింట్ అవుతుంది. సో a వాల్యూ ఇస్ 10 వచ్చేసింది, b వాల్యూ 20 వచ్చేసింది, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 30 అనేది మనకి ప్రింట్ అయింది. సో క్లియర్ అయింది. సో ఇది జస్ట్ ఇంటీజర్స్ ని మనం యూజ్ చేయడం.